వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్. అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో 6వ విడత మొబైల్ రికవరీ మేళా. 6వ విడతలో 25 లక్షలు విలువ చేసే 176 మొబైళ్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించిన జిల్లా ఎస్పీ ఎం దీపిక. అనకాపల్లి జిల్లాలో ఇప్పటి వరకు మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న కేసులు 3000 నమోదవగా ఇందులో 2,45,00,000 విలువ చేసే 1756 మొబైళ్లను రికవరీ చేసి బాధితులకు అందించిన పోలీసులు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొబైల్ మిస్సింగ్ ఫోరాల్ CEIR యాప్లో మీ యొక్క మొబైల్ ఫోన్ వివరాలు అందించవచ్చునని అన్నారు. అలాగే ఎవరిదైనా మొబైల్ పోయిన వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా AKP మొబైల్ ట్రాకర్.in వెబ్సైట్లో గానీ జిల్లా పోలీస్ వాట్సాప్ నెంబర్ కి ఫిర్యాదు చేసిన వెంటనే IT కోర్ బృందం మీ యొక్క ఫిర్యాదు FIR కట్టకుండా మీరు పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చని జిల్లా ప్రజలకు వివరించారు. వాళ్ళ ఓనర్స్ కి ఇష్టం జరుగుతుంది. ఈ ప్రాసెస్ లో మనం మొబైల్స్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా రికవర్ చేసి అనకాపల్లి డిస్ట్రిక్ట్ కి తెచ్చడం జరిగింది. ఎవరు కూడా మొబైల్ ఫోన్ పోతే పోలీస్ స్టేషన్ కి వచ్చే అవసరం లేదు, ఎక్కడ తిరిగే అవసరం లేదు. వాళ్ళ ఇంటిలో నుంచే మనం AKP మొబైల్ ట్రాకర్.in వెబ్సైట్ లో కానీ లేకపోతే CEIR అని మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ పోర్టల్ ఉంది, ఆ పోర్టల్లో కానీ లేకపోతే మనకి డిస్ట్రిక్ట్ పోలీస్ ఒక వాట్సాప్ నంబర్ కూడా ఉంది. ఆ నంబర్ 9505200100. ఈ రకాలుగా ఎట్లా అయినా మనకి ఈ ఇన్ఫర్మేషన్ తెలియచేస్తే వాళ్ళు పోయిన మొబైల్ గురించి కొన్ని సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో వాళ్ళ మొబైల్ నంబర్, ఈ IMEI నంబర్, మోడల్, ఇలాంటి కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. IMEI నంబర్ తెలియకపోతే ఫోన్ నంబర్ పెట్టినా చాలు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే మన డిస్ట్రిక్ట్ పోలీస్ IT టీం వాళ్ళు ఈ మొబైల్స్ ని ట్రేస్ చేస్తానికి ఎఫర్ట్స్ చేస్తారు. సో ఇట్లా ఈ డిస్ట్రిక్ట్ లో ఇప్పటికి 6 ఫేజెస్ లో 1756 మొబైల్స్ రికవర్ చేస్తాం జరిగింది. ఇంకా వచ్చే రోజుల్లో కూడా ఈ వర్క్ కంటిన్యూ చేస్తాము. ఇంత చక్కగా మొబైల్స్ రికవర్ చేస్తున్నందుకు ఐ కంగ్రాచులేట్ IT టీమ్ లెడ్ బై ఇన్స్పెక్టర్ కుమారస్వామి గారు. అండ్ వీల్ కంటిన్యూ టు డూ దిస్. సో అనకాపల్లి జిల్లా సిటిజన్స్ అందరికీ మనం అపీల్ చేసేది ఏంటంటే మొబైల్ ఫోన్ పోతే ఎక్కడ తిరగకుండా ఈ పోర్టల్స్ లో కంప్లైంట్ ఇస్తే విల్ డెఫినెట్లీ ట్రై టు ట్రేస్ యువర్ ఫోన్స్. వచ్చిన దాంట్లో చాలా సార్లు ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఇమీడియట్ గా కొన్నిసార్లు ట్రేస్ చేయలేము, మనకు కూడా కొన్ని లిమిటేషన్స్ వల్ల. బట్ అలాంటి ట్రేస్ అవ్వని ఫోన్స్ అయితే ఇప్పుడు నాకు 10 రోజుల్లో దొరకలేదు, 4 రోజుల్లో దొరకలేదు, సో నా ఫోన్ దొరకదు అని అనుకునే అవసరం లేదు. అది మనకు ఒకసారి మీరు ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మనం కంటిన్యూస్ గా దాని మీద వర్క్ చేస్తాము. సో డెఫినెట్ గా లేట్ అయినా కూడా దొరికే అవకాశం అయితే ఉంటుంది. చాలా సార్లు చాలా మంది 4 రోజులు అయిపోయింది నా ఫోన్ ఇంకా దొరకలేదు అనుకుంటారు, కానీ అది బికాస్ ఆఫ్ ద వే దీస్ పీపుల్ ఎవరైతే ఆపరేట్ చేస్తారో దానివల్ల కొన్నిసార్లు డిలే ఉంటుంది మనం ఫోన్ ట్రేస్ చేస్తాంలో. బట్ దేర్ ఇస్ డెఫినెట్లీ అది యూజ్ అయితే మాత్రం మనం ట్రేస్ చేయగలం. మనం ఎవరి దగ్గర రికవర్ చేస్తామో వాళ్ళకి చాలా సార్లు తెలియకపోవచ్చు ఇది స్టోలెన్ మొబైల్ అని. మనకి ఇది తెలిసిన తర్వాత మనం వాళ్ళు తెలియజేస్తాం మీరు వారే ఫోన్ యాక్చువల్ గా స్టోలెన్ మొబైల్ అని. చాలా సార్లు వాళ్ళు ఎవరి దగ్గరైనా కొన్ని ఉండొచ్చు, ఏదైనా షాప్ లో కొన్ని ఉండొచ్చు, కానీ వాళ్ళకి తెలియకపోవచ్చు. సో దానివల్ల మనం ఎవరి దగ్గర అయితే రికవర్ చేసామో వాళ్ళ మీద అయితే కేసు కట్టట్లేదు. కానీ డెఫినెట్ గా వీ హ్యావ్ టు వర్క్అవుట్ దట్ లింక్. ఇప్పుడు ఇట్లాంటి ఎవరైనా ఈ ఫోన్స్ అన్ని తీసుకెళ్లి ఒక చోట అమ్మే వాళ్ళు ఉన్నారా అని అలాంటిది ఇప్పుడు వరకు అయితే మనకి డిస్ట్రిక్ట్ లో తెలియలేదు. ఇలా ఏదో ఒక గ్యాంగ్ లాగా పట్టుకెళ్ళేది అయితే లేదు. సో మామూలుగా ఎక్కడైనా పోయిన ఫోన్లు ఎవరికైనా అమ్మేసి వాళ్ళకి తెలియక ఇది థెఫ్ట్ ఫోన్ అనుకునే అవకాశం అయితే ఉంది. అలాంటి ఏదైనా ఉంటే వీళ్ళు డెఫినెట్లీ టేకప్ అని. దీంట్లో ఇవాళ ఇచ్చే ఫోన్స్ లో అయితే ఏది కూడా థెఫ్ట్ అని కట్టిన కేసు లేదు వర్క్ చేస్తారు. మనకి డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ లోనే IT కోర్ టీమ్ ఉన్నారు, ఇన్స్పెక్టర్ ఉన్నారు, SI ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ స్టాఫ్ ఉన్నారు. కానీ వాళ్ళు ఒక్కళ్ళే కాదు, వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీద లోకల్ పోలీస్ స్టేషన్స్ తో కోఆర్డినేట్ చేసి చేస్తారు. వీళ్ళు ట్రేసింగ్ లో ట్రాకింగ్ లో హెల్ప్ చేస్తారు. దాని తర్వాత ఫోన్ రికవర్ చేసడంలో లోకల్ పోలీస్ స్టేషన్స్ కూడా సపోర్ట్ చేస్తారు. ఏదైతే మీరు మొబైల్ స్నాచింగ్ అది కూడా వెరిఫై చేస్తాము. జస్ట్ వెరిఫైడ్ మొబైల్ ఫోన్ స్నాచ్ అయితే డెఫినెట్ గా అవకాశం ఉంది దొరకడానికి. వెరిఫై చేపిస్తాం. ఎప్పుడైంది కేసు? ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ AP పవర్ న్యూస్.